వాళ్ళతో ఫైట్స్ చేస్తూ నా ఫ్యాన్ బాయ్ మూమెంట్ లోపల కంట్రోల్ చేసుకుంటూ ఆ 10-15 డేస్ నేను గడిపింది చాలా హ్యాపీగా ఉంది. దీని అందరికన్నా అనిల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. రిలాక్స్, స్టేజ్ దిగి రిలాక్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్. అండ్ ఎస్, మన మెగాస్టార్ చిరంజీవి గారికి ఒక్కసారి గట్టిగా చెప్పట్లో హ్యూజ్ వార్మ్ వెల్కమ్ టు ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సెలబ్రేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అఫ్ కోర్స్ సార్ వివి వినాయక్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ, ఎస్ సార్, డెఫినెట్లీ వీ వాంట్ యూ ఆన్ స్టేజ్. మీ మాటలు వినాలి, అలాగే మీ ద్వారా చాలామంది షీల్డ్స్ కూడా అందుకోవాలి. కాబట్టి నెక్స్ట్ సెట్ ఆఫ్ షీల్డ్ డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్లే ముందు ఐ థింక్ కాసర్ల శ్యామ్ గారిని వేదిక పైకి పిలుద్దాము. సో సిస్టర్ కాసర్ల శ్యామ్ గారి మాటలు ఇప్పుడు వినేద్దాము ఆన్ స్టేజ్. వెల్కమ్ సార్. అందరికీ నమస్కారం అండి. విచ్చేసిన పెద్దలు రాఘవేంద్రరావు గారికి, వివి వినాయక్ గారికి, సుప్రియ గారికి అందరికీ నమస్కారం. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ ఈ రికార్డ్స్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు అనిల్ రావిపూడి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా రోజులుగా థియేటర్ల దారి మరిచిపోయిన కుటుంబాలకు థియేటర్ల దారి చూపించిన మెగాస్టార్ గారి స్టామినాకు మరొక్కసారి రుజువు మన శంకర వరప్రసాద్. అమెరికా కాదు, అమలాపురం కాదు, ప్రతి దగ్గర నుంచి కుటుంబాలు కదిలి ఈ సినిమా చూస్తున్నాయి. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇందులో ఆ మెగా విక్టరీ పాట రాయడం జరిగింది. యాక్చువల్గా నేను ఒక పదం రాస్తే దాన్ని మా అనిల్ గారు వద్దని వేరే పదం మార్పించారు హుక్ లైన్లో. అనిల్ గారు ఇప్పుడు ఖచ్చితంగా చెప్తున్నాను, ఏంటి బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, ఏంది వెంకీ సంగతి మనదే కదా సంక్రాంతి అని. ఈ మనదే కదా సంక్రాంతి అని నిరూపించిన ప్రేక్షకులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంత అద్భుతమైన పాటనిచ్చిన మా మిత్రుడు సంగీత దర్శకుడు భీమ్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ శ్యామ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు వేదిక పైకి అభినవ్ గోమటం గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. అలాగే హర్షవర్ధన్ గారు ఎక్కడున్నా సరే వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎస్, మా